కాళిదాస్ గారు చురుగా ఈ అల్లర్లు, ఈ నిరసనలు, ఈ హింసాకాండకు సంబంధించి యుఎన్ఓ కూడా, ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. స్పందన ఎలా ఉందంటే బంగ్లాదేశ్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి అని చెప్పడం జరిగింది. దీన్ని మేము గమనిస్తున్నాం, నిశ్చితంగా గమనిస్తామని చెప్తున్నారు. ఇది కూడా ఏదో కంటి తుడుపు చర్యలాగానే మనం భావించాలా, లేకపోతే నిజంగా ఏమన్నా వాళ్ళకి ఏమైనా కన్సర్న్ ఉందా అక్కడ ఈ దాడులకు గురవుతున్నటువంటి హిందువుల పట్ల? సార్, వాళ్ళు అఫీషియల్ గా ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి కానీ ఇస్తారు కానీ ఈ రోజున ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాముఖ్యత విలువ ఎవరు లెక్క చేయట్లేదు. లేకపోతే యుక్రెయిన్ యుద్ధమే స్టార్ట్ అయ్యేది కాదు, హమాసు, హిజ్బుల్లా, ఇజ్రాయెల్, హౌతీ ఇవన్నీ అయ్యేవే కావు. అందుకని అది కట్టి తుడిపే, దానికి పెద్ద ఎవరు లెక్క చేయట్లేదు. సింపుల్ లాజిక్. రెండవది, ఇప్పుడు మనం భారతదేశంలో మనకి ఈ క్షణాన ఉన్న ఛాలెంజెస్ రెండు ఉన్నాయండి. ఆ మాట చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఒకటి, అక్కడ బంగ్లాదేశ్ లో ఈ 1,20,00,000 మీద హిందువుల మీద జరుగుతున్న దమనకాండ వెంటనే ఆగకపోతే, ఇంకొన్నాళ్ళు కొనసాగితే వాళ్ళందరూ స్వచ్ఛందంగా చచ్చిపోవటమో జరుగుతుంది, లేకపోతే మూకొమ్మడిగా లక్షల మంది భారతదేశం మీద పడతారు. అది వెస్ట్ బెంగాల్ బార్డరు, తర్వాత ఉత్తర దిశలో మేఘాలయ ఉన్నది, రౌండ్ చేసుకుంటే అస్సాం ఉన్నది, కింద త్రిపుర ఉన్నది. ఈ 4 స్టేట్స్ మీద లక్షల దిశలో వస్తారు. కంట్రోల్ చేయటం అవ్వదు. మనం ఏంటి వాళ్ళ మీద కాల్పులు జరుగుతామా? ఇది చాలా భయానకమైనటువంటి పరిస్థితి. సో దీన్ని మళ్ళా నేను చెప్తున్నాను నా ఉద్దేశంలో. సో మనము వాళ్ళని కేవలము మాటలతో కాకుండా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని కూడా సమాయుత్తం చేసి మేము ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్యూరీస్ మనం అంటాం కదా, బెటర్ దాన్ క్యూరింగ్ అని చెప్పేసి మనకి ముందుగానే. సో ఈ లక్షల మంది శరణార్థులు ఇంకా మేము బతకలేము, ప్రభుత్వం మమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు, పట్టించుకోలేదు, ఒక్కసారి పెండరో బాక్స్ తెరిచినట్టు కొన్ని లక్షల మంది కనుక వస్తే హ్యాండిల్ చేయటం అనేది మన వల్ల అయ్యేది కాదు. అప్పుడు ఇంకా పెద్ద ప్రమాదం అవుతుంది. అసలు అక్కడ దాకా తెచ్చుకోకూడదు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని భయపెట్టైనా సరే మేము మిలిటరీ రెడీగా ఉంది, పెద్ద మనకి ఎందుకు వాళ్ళ సైన్యం ఏమీ లేదు వాళ్ళ దగ్గర, బట్ మేము ఇంటర్ఫియర్ అవటానికి రెడీగా ఉన్నాము అని ఫిజికల్ గా ఆర్గ్యుమెంటేషన్ చేసినా తప్పులేదు. పొలిటికల్ డిసిజన్ ఏముంటుందో తెలియదు. రెండవది, ఇప్పుడు బంగ్లాదేశ్ లో ట్రైలర్ అవుతుంది, సినిమా రేపు భారతదేశంలో రిలీజ్ అవుతుంది. అదే మనం మొన్న చర్చలో కూడా అదే మాట్లాడుకున్నాం. మొన్న లంకలో ఏం జరిగింది, నేడు బంగ్లాదేశ్ లో అదే జరుగుతుంది, రేపు ఎక్కడ ట్రైలర్ నడుస్తుందండి, ట్రైలర్ నడుస్తుంది. అప్పుడు సినిమా భారతదేశంలో అంటే అటువంటి కారణం. ఉదాహరణకి మొన్న పొద్దునే చూశాను నేను న్యూస్ లో, ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ కి తయారైంది. అస్సాం చీఫ్ మినిస్టర్ చాలా ఖతర్నాక్ శర్మ, ఆయన చేస్తాడు, లేదా యూపీ యోగి ఆదిత్యనాథ్. దాన్ని బేస్ చేసుకోను, ఇంకో దాన్ని బేస్ చేసుకోను, బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దమనకాండకి ఇక్కడ అంకురార్పణ జరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎస్, కరెక్ట్, మంచి పాయింట్స్ చెప్పారు, 2 వ్యాలిడ్ పాయింట్స్. టైం తక్కువ ఉంది, 2 నిమిషాల్లో అమర్నాథ్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు కాళిదాస్ గారు చెప్పినటువంటి 2 పాయింట్స్ కూడా, ఒకటి, మేము సిద్ధంగా ఉన్న, అసలు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఒక హెచ్చరిక ఇస్తే చాలు. ఎందుకంటే మన కెపాసిటీ అది, మన కెపాసిటీ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒక హెచ్చరిక, మేము సమాయత్తంగా ఉన్నాం, ఇది ఆపకపోతే కనుక ఆయన చెప్పినట్టుగా తర్వాత కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నెంబర్ చిన్నది కాదు, 1,20,00,000 మాకు చెప్తున్నాం. సో చాలా పెద్ద డిజాస్టర్ అవుతుంది, ఆ ప్రమాదం అయితే మనకు పొంచి ఉంది. రెండవది, ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా వాళ్ళ ప్లాను వెనకాలండి నడిపిస్తున్నది, ఇది అందరికి కూడా తెలుసు. ఈ రెండింటిని ఎలా అడ్రస్ చేయబోతోంది మోదీ సర్కార్? క్లుప్తంగా 1-2 నిమిషాల్లో క్విక్ గా నేను 2 థింగ్స్ అండి. ఒకటేమో అసలు భారత ప్రభుత్వం ఏం చేయాలి అనేది మనం అనుకుంటున్నాము, అట్లాగే ప్రజలు ఏం చేయాలని అనుకుంటున్నాం. సో భారత ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నది అంటే, ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేసింది, కమిటీ ఫామ్ చేసుడు అంటేనే ఇట్ ఈస్ అ మెసేజ్ టు బంగ్లాదేశ్ గవర్నమెంట్ యాజ్ వెల్ as బంగ్లాదేశ్ పీపుల్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పని ఏం చేయాలంటే, భారత ప్రభుత్వము ఇలాంటిది ఇకపైన భారతదేశంలో కూడా జరగకుండా ఉండడానికి, ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, 2014లో నట్వర్ సింగ్ అంటే ఆ యూపీఏ గవర్నమెంట్ లో ఉన్న ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. CIA has penetrated into every sphere of UPA. అంటే కాంగ్రెస్ పార్టీలో CIA ఏజెంట్లు చాలా మంది ఉన్నారు, CIA చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వింటుందని అప్పటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరే నట్వర్ సింగ్ చెప్పడం జరిగింది. సో ఇలాంటి స్టేట్మెంట్లను ఈజీగా వదిలిపెట్టకుండా థరో డీప్ రీసెర్చ్ అట్లాగే ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో ఎందుకంటే భారతదేశంలో కూడా CIA జరిగినప్పుడు కావచ్చు, తర్వాత
అల్లర్లు జరిగినప్పుడు, ప్రొటెస్ట్లు జరిగినప్పుడు, అగ్రికల్చర్ లాస్ గురించి జరిగినప్పుడు, ఫార్మర్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు కూడా మనం ఈ యాంగిల్లో చేయకుండా ఉన్నాయేమో అని ఒక చిన్న అది ఇది ఉంది. సో అది భారత ప్రభుత్వం ఇమీడియట్ గా చేయాల్సిన అంశము. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఇంటరిం ప్రభుత్వానికి, అట్లాగే బంగ్లాదేశ్ లో ఉన్న ఇటువంటి సంస్థలకు, జమాతీ ఇస్లామీ ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ఒక క్లియర్ మెసేజ్, ఎక్కువ తక్కువ అయితే బాలాకోట్ లో ఎట్లా అయితే ఎయిర్ స్ట్రైక్స్ అయితే అట్లా మీ స్థావరాల మీద ఎయిర్ స్ట్రైక్స్ అయితే ఒక బలమైన మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తారని అది ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్న విషయంలో అట్లీస్ట్ ఒక మాట, ఒక అమిత్ షా గారో లేకపోతే రాజ్నాథ్ సింగ్ ఎవరో రక్షణ మంత్రి ఇవ్వచ్చు, రక్షణ మంత్రి ఇది ఏంటంటే సార్ రాజు గారు, అంటే ఇక్కడ ఏంటంటే లెట్ మీ కంప్లీట్. వాళ్ళకు ఏ లాంగ్వేజ్ లో, అట్లా ఒక్క నిమిషం ఆగండి సార్, వాళ్ళకు ఏ లాంగ్వేజ్ లో చెప్తే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ లో చెప్పారు. మన మీడియా కోసమో లేకుంటే మనలాంటి కామన్ మ్యాన్ కోసమో చెప్తే సరిపోదు. ఇప్పుడు అది రాహుల్ గాంధీ మాటలాగా ఉంటాయి. క్లియర్ గా ఒక కమిటీ ఫామ్ చేసి 8 మందితోని అన్ని ఈస్టర్న్ కమాండో కావచ్చు, నార్త్ ఈస్టర్న్ కమాండో అందరినీ కలిపి ఒక కమిటీ ఫామ్ చేసి ఈ రోజు ఇక్కడ బార్డర్ దగ్గర మా వాళ్ళు ఇక్కడే ఉన్నారా బాబు అని చెప్పడం అంటేనే ఒక మెసేజ్. అది చాలా క్లియర్ మెసేజ్. అదేమి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇట్లాంటి కమిటీ ఫామ్ చేశారు సార్? గత 10 సంవత్సరాలు ఒకసారి కూడా జరగలేదు కదా ఇట్లా సందర్భం, రాలేదు కూడా నాకు తెలిసి ఇలాంటి సందర్భం. ఇట్లాంటిది ఒక కమిటీ ఎగ్జాక్ట్లీ. సో ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇటువంటి కమిటీ ఫామ్ చేశారంటేనే ఒక మెసేజ్ ఆ కంట్రీలో ఉన్న గవర్నమెంట్ కి అర్థమైపోతుంది, ఆర్మీకి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే. రెండో విషయం, భారత ప్రజల రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే, భారత ప్రజలు కూడా చాలా క్లియర్ గా, ముఖ్యంగా హిందూ సమాజం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇటువంటి మాస్క్ వేసుకున్న సిఐఏ ఏజెంట్లు, సిఐఏ సపోర్ట్ చేస్తున్న పార్టీలు, ఎక్కడో కూర్చున్న జార్జ్ సోరోస్ ఫండ్ చేస్తున్న మనుషులు, వీళ్ళందరినీ మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మన బాగు కోరే వాళ్ళు ఎవరు, మన బాగు కోరని వాళ్ళు ఎవరు అని అర్థం చేసుకోకుంటే, అది హిందూ సమాజం అంటే జుడిషియరీలో ఉన్న వాళ్ళు కావచ్చు, పోలీసులో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆర్మీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కామన్ సభ్య సమాజం కావచ్చు, ఎవరైనా అర్థం చేసుకోకుంటే ఏం జరుగుతుందంటే, ఏదో అంటారు కదా సార్, ఆల్ రోడ్స్ కల్మినేట్ ఇంటూ సేమ్ థింగ్ అని. ఇవన్నీ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతాయి? ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ ఏ కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి అయితే వస్తున్నాయో ఆ కెమిస్ట్రీ ల్యాబ్ ను మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ అట్లీస్ట్ మన దేశంలోకి వచ్చే ఎక్స్పెరిమెంట్ మాత్రం మనం ఇప్పుడే, అంటే బిగినింగ్ లోనే ఖతం చేయకుంటే మనం చాలా ప్రమాదాలు చూడాల్సిన అవసరం ఉంటుంది. అది మన దేశ ప్రజలుగా హిందూ సమాజానికి మనం హెచ్చరించుకునే ఒక విషయం. అది నాకు కూడా వర్తిస్తుంది, ఎంటైర్ భారత్ కి వర్తిస్తుంది. చెప్పండి రాజు గారు, ఒక చిన్న పాయింట్. ఇప్పుడు వారు చెప్పినట్టు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చి మన ఆర్మీని కానీ పారామిలిటరీ సమాయుత్తం చేసి మేము డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటామా అని ఒక ఇచ్చారనుకోండి, వెంటనే అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నది ముస్లింస్, ఇక్కడున్న ప్రభుత్వము ముస్లిం వ్యతిరేక ప్రభుత్వము వాళ్ళని అటాక్ చేయడానికి కారణం వెతికింది అని కుహనా ఆర్ ఈ సూడో సెక్యులర్ పార్టీలు వెంటనే రివర్స్ అండ్ నెగిటివ్ ప్రాపగండా మొదలెడతాయి. బహుశా అందుకనే కొంచెం ఆచితూచి ఆలోచిస్తున్నారు. అది మన దౌర్భాగ్యం అన్నమాట. ఇది పరిస్థితి. కరెక్ట్. యువర్ ఎక్స్పెక్టేషన్ మేబీ అదే కరెక్ట్ అయ్యిండొచ్చు. ఎందుకంటే ఒక మనం ఆలోచించే విధానానికి, ఒక ప్రభుత్వం ఆలోచించే విధానానికి డెఫినెట్గా తేడా ఉంటుంది. మనం ఒక పౌరుడిగా మాట్లాడతాం, ప్రభుత్వం కొన్ని లిమిటేషన్స్, కొన్ని పరిధి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దే విల్ టేక్ సమ్ టైం. నెగటివ్ ప్రాపగండా అక్కడ ఉన్నది ముస్లిమ్స్ కాబట్టి అటాక్ చేస్తున్నారు. అంటే హిందువుల ప్రాణాలు పోవచ్చు, వాళ్ళ ఆస్తులు పోవచ్చు, మిగతా వాళ్ళవి ఎవరికి పోకూడదు. ఇవి ఊరికేనే ఉన్నాయి. ఈ నెగటివ్ ప్రచారం ఈ కుహనా అండ్ సూడో సెక్యులర్ పార్టీస్ వెంటనే మొదలెడతాయి. అది మన దౌర్భాగ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దాడులు సాధ్యమైనంత త్వరలో ఆగాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాము భగవంతుడిని. థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర్ గారు, అలాగే కాళిదాస్ గారు, అమర్నాథ్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. బంగ్లాదేశ్లో లక్షలాది మంది హిందువుల పైన, ఇంకా చెప్పాలంటే 1 కోటి మంది పైన, సుమారుగా 1 కోటి మంది పైన హిందువులు ఉన్నారు అక్కడ. హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని వెంటనే ఆపాలి. ఆ దిశగా భారత ప్రభుత్వం సాధ్యమైనటువంటి ప్రయత్నాలు వీలైనంత తొందరగా చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఒక కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇంటరిం ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక ఇప్పటికే పంపించడం జరిగింది. వాళ్ళ యొక్క భద్రత ఈ బాధ్యత అంటూ చెప్పడం కూడా జరిగింది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, మహమ్మద్ యూనస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, భారత ప్రభుత్వం ముఖ్యంగా ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి హిందువుల భద్రత పట్ల అనేది మనం చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.